హాయ్ హలో గాయ్స్. సో ఈరోజు నేనైతే బిగినర్స్ కోసం కర్లీ హెయిర్ రొటీన్ అయితే చెప్పబోతున్నాను. నా హెయిర్ చూసారు కదా ఎంత ఫ్రీజీగా ఉందో. ఫ్రీజీ హెయిర్ టు మంచిగా కర్లీ హెయిర్కి ట్రాన్స్ఫార్మ్ చేసేద్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే సల్ఫైడ్ అండ్ పారాబాన్ ఫ్రీ షాంపూ అయితే యూస్ చేయాలి. మైల్డ్ షాంపూ యూస్ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేస్తాం కదా. సో మన హెయిర్ అట్లాగే వెట్గా ఉన్నప్పుడే మనం మన హెయిర్ని కర్ల్స్ చేసుకోగలుగుతాము. బిగినర్స్ బాగా గుర్తుంచుకోండి. వన్స్ మన హెయిర్ డ్రై అయిందంటే కర్ల్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఉన్నా సరే ఫ్రీజీగా అయిపోతాయి కర్ల్స్. మంచిగా కర్ల్స్ కావాలి అంటే హెయిర్ ఫుల్ వెట్టిగా ఉన్నప్పుడే కర్ల్ క్రీమ్ అప్లై చేయాలి. నన్ను చూస్తున్నారు కదా, ఫుల్ హెయిర్ అంతా వెట్టిగా ఉన్నప్పుడు లైట్గా జెంటల్గా కోమ్ చేస్తున్నాను నేను. మనం కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళం డైలీ హెయిర్ కోమ్ చేయకూడదు. బికాస్ మన హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ మాత్రమే హెయిర్ కోమ్ చేసుకుంటాము. అది కూడా హెడ్ బాత్ చేసినప్పుడే. ఫుల్ హెయిర్ మొత్తం వెట్గా ఉన్నప్పుడు మాత్రమే హెయిర్ కోమ్ చేసుకోవాలి. సో జుట్టు చిక్కు మొత్తం తీసేసుకున్నాను కదా, ఇప్పుడు జెంటల్గా కర్ల్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను కర్ల్స్ చేసుకోవడం కోసం. కర్ల్ క్రీమ్ మొత్తం హెయిర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకొని వన్స్ మళ్ళీ ఇంకొకసారి కోమ్ చేసుకుంటే మొత్తం హెయిర్ అంతా కర్ల్ క్రీమ్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత స్క్రంచ్ చేయాలి మన హెయిర్ని. అట్లా నేను హ్యాండ్స్లోకి తీసుకుని ఎంత స్మూత్గా నేను చేస్తున్నానో కర్ల్స్ ఫామ్ అవుతాయి అట్లా చేయడం వల్ల. జస్ట్ జెంటిల్గా అలా స్క్రంచ్ చేయాలి హెయిర్ని. హెయిర్ మొత్తం అట్లా అప్వర్డ్ డైరెక్షన్కి మొత్తం పైకి మాత్రమే స్లోగా జెంటిల్గా స్క్రంచ్ చేయాలి. అలా స్క్రంచ్ చేయడం వల్ల మంచిగా ఈవెన్గా కర్ల్స్ అనేవి ఫామ్ అవుతాయి. చాలా స్లోగా చేయాలి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా మంచిగా స్లోగానే చేస్తున్నాను. బికాజ్ మనం గట్టిగా మన హెయిర్ని పుల్ చేసామంటే మొత్తం హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. హెయిర్ బ్రేక్ వస్తుంది. ఫ్రీజీ అయిపోతాయి కర్ల్స్ అన్నీ. సో హెయిర్ మొత్తం అలా స్క్రంచ్ చేసుకున్న తర్వాత మన హెయిర్ని మనం ఒకేసారి బ్యాక్ అట్లా మొత్తం హెయిర్ని వేయకూడదు. ఫస్ట్ ఫ్రంట్ ఉన్న హెయిర్ని సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. సైడ్ నుంచి మన హెయిర్ మొత్తాన్ని మనం బ్యాక్కి వేసుకుంటాము. వేసిన తర్వాత అట్లా హెయిర్ మొత్తం ఒకసారి అలా రొటేట్ చేయాలి హెడ్కి. సో మన కర్ల్స్ అనేవి ఈవెన్గా కనిపిస్తాయి బ్యాక్ సైడ్ కూడా. ఫ్రంట్ ఎలా అయితే ఈవెన్గా కనిపిస్తాయో సో బ్యాక్ సైడ్ కూడా ఈవెన్గా కనిపిస్తాయి. సో అట్లా మన హెయిర్ని సైడ్కి అనుకొని కూడా ఇంకొకసారి స్క్రంచ్ చేసుకోవాలి జెంటల్గా. సో అట్లా ఫుల్గా స్క్రంచ్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే హెయిర్ డ్రయర్ యూస్ చేయొచ్చు. బట్ నేనైతే న్యాచురల్గానే నా హెయిర్ అనేది డ్రై అవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. న్యాచురల్గానే హెయిర్ డ్రై చేసుకుంటాను నేను. మరీ ఎక్కువ హీట్ యూస్ చేసినా సరే హెయిర్ డ్యామేజ్ ఉంటుంది కదా. సో నేను వీక్లీ 2 times నా కర్ల్స్ చేస్తూనే ఉంటాను కాబట్టి నా హెయిర్ ఎక్కువగా డ్రయర్ యూస్ చేస్తే డ్యామేజ్ అవుతుందని నేనైతే యూస్ చేయను. సో అది ఆప్షనల్, మీ ఇష్టం. ఎవరైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు, లేదు అంటే లేదు. సో నేనైతే టవల్ మెథడ్ యూస్ చేస్తాను. మొత్తం కర్ల్స్ అన్నీ చేయడం అయిపోయిన తర్వాత టవల్ మెథడ్ యూస్ చేస్తాను. సో 50% నా హెయిర్ అంతా కొంచెం డ్రై అయిపోతుంది. ఆ తర్వాత న్యాచురల్గా హెయిర్ మొత్తం డ్రై అయ్యేలాగా చేస్తాను. సో అయిపోయిన తర్వాత 80% నా హెయిర్ అయితే డ్రై అయిపోయింది. నా కర్ల్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. సేమ్ నేను చేసిన ప్రాసెస్లోనే మీరు కూడా చేసుకుంటే బిగినర్స్ సల్ఫేట్ అండ్ పారాబాన్ ఫ్రీ క్రీమ్స్ తీసుకోండి. సో మైల్డ్ షాంపూస్ అవి యూస్ చేయడం వల్ల మన హెయిర్కి సో డ్యామేజ్ ఏమి ఉండదు. కర్ల్ క్రీము, కండిషనర్ మొత్తం సెట్ వస్తాయి. సో బిగినర్స్ మంచిది చూస్ చేసుకోండి ఆన్లైన్లో చూసి. స్టెప్ బై స్టెప్ చాలా ఓపికగా మంచిగా పేషెన్స్తో చేసుకోవాలి. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం లాస్ట్కి ఫైనల్లో రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. నా కర్ల్స్ చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో. 80% అయితే నా హెయిర్ డ్రై అయిపోయింది. ఇంకా ఫుల్గా డ్రై అయింది చూడండి. ఫుల్గా కర్ల్స్ ఎంత బాగా వచ్చాయో.